పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యలోకి దేవుడు నన్ను తీసుకొచ్చినందుకు కన్న తండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఈరోజు కూడా కొన్ని విషయాలను బైబిల్లో నుంచి కొన్ని విషయాలను నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు బైబిల్లో ఉంటున్న అనేక వచనాలను మనం ఆలోచిస్తూ, అనేక వచనాలలో ఉంటున్న సారాన్ని గ్రహిస్తూ మన జీవితాలని కట్టుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఆలోచించాలి అని ఆలోచన కలిగింది. ఏంటి అంటే, ఇశ్రాయేలులకి 12 గోత్రాలకి అంకితమైపోయిన దేవుడు, 12 గోత్రాలకే అంకితమైపోయిన దేవుడు, ఆ దేవుడు ఎవరు అంటే యెహోవా దేవుడు. 12 గోత్రాలు అనేక మంది ఉన్న దేవుడు వారికి మాత్రమే దేవుడు అవ్వాలని ఇష్టపడ్డాడు. ఎందుకు వాళ్ళకు మాత్రమే దేవుడు అవ్వాలని ఇష్టపడ్డాడు అంటే, వాళ్ళ ద్వారా అనేక మందికి తన గురించి తెలియాలన్న ఆలోచనతో ఆయన ఉన్నాడు. వాళ్ళ ద్వారా, వాళ్ళ గర్భముల నుంచి వచ్చే రాజుల ద్వారా, వాళ్ళ గర్భము నుంచి వచ్చే సేవకుల ద్వారా, వాళ్ళ గర్భములో నుంచి వచ్చే భక్తుల ద్వారా, వారి గర్భంలో నుంచి వచ్చే మరి న్యాయాధిపతుల ద్వారా అనేకులకు ఆయన గురించి తెలియపరచాలన్నదే ఆయన ఆలోచన. అందుకే ఆయన యూదులకి మాత్రమే తనను తాను పరిచయం చేసుకున్నాడు. యూదులకి, ఇశ్రాయేలులకి 12 గోత్రాలు వాళ్ళకి మాత్రమే తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఎందుకు అంటే, తాను ఎందుకు వాళ్ళకి మాత్రమే పరిచయం చేసుకున్నాడు అంటే, వాళ్ళ గర్భాలలో నుంచి వచ్చే రాజులు కానీ, రక్షకులు కానీ, సేవకులు కానీ తన గురించి తెలపాలన్న ఆలోచన దేవుడిది. అందుకే ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలుని కానానుకు నడిపిస్తున్నప్పుడు, కానానులో అనేక జాతుల వాళ్ళు ఉన్నారు. అనేక జాతుల వాళ్ళు ఉన్నారు. ఆ జాతుల వాళ్ళందరికీ తనని తెలియపరచకుండా, తన గురించి చెప్పకుండా ఏం చేశాడు అంటే, అక్కడి నుంచి అందరిని వెళ్ళగొట్టి ఎన్నో జాతుల వాళ్ళు ఉన్నారు. ఎన్నో జాతుల వారు కానాలలో నివాసం చేస్తున్న అన్యజనులని దేవుడు ఏం చేశాడంటే వెళ్ళగొట్టేసి ఆ స్థలాలలో ఇశ్రాయేలుని నింపాడు. ఎందుకు నింపాడు అంటే, దేవుడు ఇశ్రాయేలుని తన సొత్తుగా, తన జనముగా ఎంచుకున్నాడు కాబట్టి. మిగతా అన్యజనాంగం అందరినీ దేవుడు అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఇశ్రాయేలుని మాత్రం అక్కడ భర్తీ చేశాడు. ఎందుకు అంటే, వాళ్ళ ద్వారా వచ్చే జనాంగం, వాళ్ళ ద్వారా రాజులు వస్తారు, వాళ్ళ గర్భములో నుంచి ప్రవక్తులు వస్తారు, వాళ్ళ గర్భమును గుండా న్యాయాధిపతులు వస్తారు, వాళ్ళ గర్భము గుండా రాజులు వస్తారు, బలవంతులు వస్తారు, వాళ్ళ గర్భము గుండా లోకరక్షకుడు వస్తాడు అని దేవుని సంకల్పాన్ని ఆలోచిస్తున్నప్పుడు, దేవుని సంకల్పము చాలామందికి అర్థం కాదు ప్రియులారా. చాలామందికి ఎందుకు అర్థం కాదంటే, బైబిల్ని ఎవరైతే బాగా పరిశోధన చేస్తారో, ఎవరైతే బైబిల్ని బాగా చదువుతారో వాళ్ళకే బైబిల్లో ఉంటున్న విషయాలు అర్థమవుతాయి. పైపైన చదివే వాళ్ళకి అర్థం కావు. అందుకే దేవుడు ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు కూడా దేవుడా అని బైబిల్లో ఒక ప్రశ్న లేవనెత్తారు. ఆ మాటను చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక రోమీలకి ఒక సందేహం వచ్చింది. పౌలు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు, పౌలు గారు వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఒక సందేహం బయలుదేరింది. 3వ అధ్యాయం 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అని ప్రశ్న వేశారు. చూడండి, అక్కడుంటున్నవాడు రోమీలు
పౌలు గారికి ఎలాంటి ప్రశ్న వేశారు అంటే, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు కూడా దేవుడా? ఈ ప్రశ్న ఎంత ఆలోచనకరమైన ప్రశ్న, మీరు ఆలోచించండి. రోమీయులు ఈ పౌలు గారికి ప్రశ్న వేస్తున్నారు ఏంటంటే, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు కూడా దేవుడా? ఇప్పుడు ఈ ప్రశ్నని, ఈ మాటల్ని మనం ఆలోచించటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు సుమా. దేవుడు ఈ మాటల్ని ఆలోచించటానికి అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు జవాబు మనం బైబిల్లో వెతకాలి. మిగతా వేదాలలో అక్కడ ఇక్కడ కాదు. ఈ ప్రశ్న బైబిల్లో ఉంది కాబట్టే బైబిల్లోనే ఈ ప్రశ్నకు సమాధానం. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి, కానీ అన్య మతస్థుల పుస్తకాలు, ఈ పుస్తకాలు జవాబు చెప్పకూడదు. ఎంత మంచి ప్రశ్న. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అవును, యూదులకు మాత్రమే దేవుడు. ఎప్పుడు? ఒకప్పుడు యూదులకు మాత్రమే దేవుడు. 12 గోత్రాలు వాళ్ళకు మాత్రమే ఆయన పరిమితమయ్యాడు. ఒక మంచి మాట చదువుకుందాం, ఇది ఇలాగే ఉంచుకొని. కీర్తనల గ్రంథం ఒక మంచి మాట. కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 135వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథం 135వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను. యెహోవా తన కొరకు యూదులకి మాత్రమే పరిమితమైన యెహోవా లోకాలను కలుగజేసి, లోకాలను సృష్టించి, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించిన ఆయన, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను భూమి మీద ఉద్భవింపజేసిన ఆయన కొందరికే ఎందుకు దేవుడు అవటానికి ఇష్టపడ్డాడు? మీరు ఆలోచించాలి. కొందరికి, అది యూదులకి మాత్రమే, ఇశ్రాయేలులకు మాత్రమే. ఒకప్పుడు ఏమంటున్నాడు బైబిల్లో? యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. స్వకీయ జనము. యాకోబును ఏర్పరచుకున్నాడంట. యాకోబు గర్భము గుండా వచ్చే 12 గోత్రాలు, వారిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. 12 గోత్రాలు వాళ్ళకి మాత్రమే దేవుడు పరిమితమయ్యాడు. 12 గోత్రాలు వాళ్ళని మాత్రమే దేవుడు లెక్కించాడు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్యజనుల పరిస్థితి ఏంటి? ఇంకొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. చూడండి, ఇక్కడంక కూడా ఒక మంచి మాటని మనకి బైబిల్లో వ్రాయబడింది. అక్కడ ఏమని చదువుకున్నాం తెలుసా? మనం యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఇశ్రాయేల్ని తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడంట. మనకు లేవనెత్తిన ప్రశ్న, రోమీలు రాసిన పత్రికలో లేవనెత్తిన ప్రశ్న కోసం జవాబులు వెతుకుతున్నాం మనం. 43వ అధ్యాయం. అయితే యాకోబు నిన్ను సృజించినవాడుగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. యాకోబు సంతానముతో మాట్లాడుతున్నాడు. యాకోబు గర్భము నుంచి వచ్చిన 12 గోత్రాల వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యాకోబు, నేను నిన్ను సృజించినవాడు, ఇశ్రాయేలును నిర్మించినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తువి. రోమీలు రాసిన పత్రికలో లేవనెత్తిన మాటలను చూస్తుంటే
డౌట్ రావటం, ఇవన్నీ మాటలు చదువుతుంటే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. పక్కింటోళ్ళని మాటికి నా బిడ్డ అంటుంటే ఇంటి వాళ్ళకి డౌట్ వస్తున్నట్లు ఉండద్దు కదూ. తండ్రి పక్కింటోళ్ళని నా బిడ్డ అంటుంటే ఇంటి వాళ్ళకి డౌట్ వస్తుంది. రోమియులకి డౌట్ వచ్చింది ఏంటంటే, అసలు నీవు ప్రకటిస్తున్న దేవుడు ఎవరికి దేవుడు ఇంతకీ? అన్యజనులుకా, ఇశ్రాయేలుకా, యూదులుకా? ఇవన్నీ మాటలు మనం చదువుతుంటే కీర్తనల గ్రంథములు చదువుకున్నాం, యెషయా గ్రంథములు చదువుకున్నాం, ఇంకా అనేక మాటలు బైబిల్ ఉన్నాయి. మరి అనేక మాటలు బైబిల్లో మనకు కనిపిస్తున్నప్పుడు ఈ మాట ఖచ్చితంగా లేవనెత్తాలి. మళ్ళీ చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు కూడా దేవుడా? అక్కడేమో ఇశ్రాయేలుని పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు, నీవు నా జనము, నిన్ను మాత్రమే ఏర్పరచుకున్నాను అని మనం వచనాలను చూసాం కదా. ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చాడు, నిన్ను విమోచించాను, ఐగుప్తులో బానిసత్వములో నుంచి నిన్ను విమోచించి నేను నిన్ను సొత్తుగా చేసుకున్నాను, నిన్ను నాకు జనముగా చేసుకున్నాను. యూదా జనాంగాన్ని, ఇశ్రాయేల్ జనాంగం గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి, ప్రపంచంలో ఇంతమంది ఉండగా దేవుడు కొందరిని ఎందుకు ఎంచుకున్నాడు? దేవుడు కొందరికే ఎందుకు పరిమితమయ్యాడు? ఆ యెహోవా దేవుడు కొందరికే ఎందుకు పరిమితమయ్యాడు? అందరికీ దేవుడు కదా ఆయన. అందరికీ దేవుడు కదా, అందరినీ సృష్టించాడు కదా, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు కదా. మరి ఎందుకు కొందరికే పరిమితమయ్యాడు అంటే, కొందరికి పరిమితమైన ఆయన అందరి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, అందరిలో వ్యాపించాలనుకున్నాడు. దానికి ఒక రూల్స్ ఉంది, దానికి ఒక ప్రాసెస్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది. కొందరికే పరిమితమైన దేవుడు, కొందరిని ఎంచుకున్న దేవుడు, ఇశ్రాయేలుకి మాత్రమే పరిమితమైన ఆ యెహోవా అనేకులకి తన గురించి తెలియపరచాలనుకున్నాడు. ఎవరు? ఇశ్రాయేలు గర్భము నుంచి వచ్చే రాజులు, ఇశ్రాయేలు గర్భము నుంచి వచ్చే ప్రవక్తులు, ఇశ్రాయేలు నుంచి వచ్చే న్యాయాధిపతులు, ఇశ్రాయేలు నుంచి వచ్చే భక్తులు, అనేక మంది. ఏ ప్రవక్తనైనా చూడండి, బైబిల్లో మనకి పాత నిబంధనలో ఏ ప్రవక్తనైనా మీరు తీసుకోండి, అక్కడంకా వాళ్ళు ప్రకటించింది కేవలము వాళ్ళు మాత్రమే ప్రకటించుకున్నారు. అక్కడున్న ప్రవక్తలైనా, భక్తులైనా, న్యాయాధిపతులైనా వాళ్ళ జనాంగానికి మాత్రమే యెహోవాను గురించి ప్రకటించారు, యెహోవా కట్టడలను గురించి ప్రకటించారు, యెహోవా విధులను గురించి ప్రకటించారు, యెహోవా గొప్పతనం గురించి ప్రకటించారు. అంటే వాళ్ళే ప్రకటించుకున్నారు, అన్యజనులకు ప్రకటించలేదు. ఇశ్రాయేలునేమో తన సొత్తు అన్నాడు, తన జనం అన్నాడు, తన కోసము కావాలనుకున్నాడు ఆయన. ఎవరిని? ఇశ్రాయేలుని. తన సొత్తు అన్నాడు, తన జనము అన్నాడు. ఇంతగా వాళ్ళపైన దేవుడు ప్రేమ చూపుతున్నాడు అంటే, జనానికి డౌట్ రాదు. అదే డౌట్ ఇక్కడికి వచ్చింది. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు కూడా దేవుడా? అవును, అన్యజనులకు కూడా దేవుడే. ఏమంటుంది ఇక్కడ? పౌలు గారు ఏమంటున్నాడు? అవును, అన్యజనులకు కూడా దేవుడే. అన్యజనులకు దేవుడు ఎలాగయ్యాడు?
ఇంతవరకు యూదులను మాత్రమే ఎంచుకున్నాడు కదా, యూదులను మాత్రమే నా సొత్తు అన్నాడు కదా, ఇశ్రాయేలు మాత్రమే నా జనం అన్నాడు కదా, మరి అన్యజనులకు దేవుడు ఎప్పుడయ్యాడు? మళ్ళీ చదువుకుందాం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు కూడా దేవుడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయనను దేవుడు ఒక్కడే గనుక ఆయనను సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చెను. అన్యజనులకు కూడా దేవుడే. సున్నతి పొందిన వాళ్ళకి దేవుడు ఎలాగైతే అయ్యాడో, సున్నతి పొందిన వాళ్ళకి దేవుడు ఎలాగైతే అయ్యాడు. అబ్రహాము సున్నతి పొందాడు, యూదులందరూ సున్నతి పొందారు. యూదులు, ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళందరూ కూడా సున్నతి పొందారు. అందరూ సున్నతి పొందారు. సున్నతి పొందిన వారికి దేవుడు ఎలాగైతే అయ్యాడో, అన్యజనులకు కూడా దేవుడయ్యే అవకాశాలు ఎలాగో బైబిల్లో మనకు కనిపిస్తున్నాయో ఆయన అందరికీ దేవుడు. టోటలీగా యూదులకి మాత్రమే కాదు, అందరికీ దేవుడు ఆయన. అన్యజనులకి దేవుడు, యూదులకి దేవుడు, ఇశ్రాయేలుకి దేవుడు, గ్రీకు దేశస్తులకి దేవుడు, భారతీయులకి దేవుడు, అమెరికన్స్కి దేవుడు, జపానీస్కి దేవుడు, అందరికీ దేవుడు. ఒకరి నుండి దేవుడు ప్రతి జాతి మనుషులను పుట్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని, దేవుణ్ణి కనుక్కోవాలంట, దేవుణ్ణి తెలుసుకోవాలంట. ఎలా? తండ్రిని బయలుపరచటానికి పరలోకాన్ని విడిచిపెట్టి, తండ్రిని బయలుపరచటానికి పరలోకము నుండి విడిచిపెట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకములోకి శరీరాకారముతో వచ్చాడు. పరలోకపు తండ్రి దగ్గరున్న యేసుక్రీస్తు వారు, పరలోకపు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తండ్రిని బయలుపరిచాడంట. అంతకుముందు తండ్రి యూదులకు మాత్రమే దేవుడుగా ఉన్నాడు. కానీ యేసు వచ్చిన తర్వాత అటు యూదుల్నికి దేవుడని ఒప్పిస్తున్నాడు, ఇటు అన్యజనులకు కూడా దేవుడని ఒప్పిస్తున్నాడు. నేను తండ్రిని బయలుపరచటానికి వచ్చాను, అంతకుముందు తండ్రి ఒక్క జనానికి అంకితం అయ్యాడు. అంతకుముందు పరలోకపు తండ్రి కొందరికే దేవుడుగా ఉన్నాడు, కొందరికే న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ యేసు వచ్చిన తర్వాత, తండ్రిని బయలుపరిచిన తర్వాత అనేకులకి ఆయన తండ్రిగా ఉన్నాడు. అందుకే అపోస్తులతో మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలంట? పరలోకములో ఉన్న మా తండ్రి, దేవుడిని, ఇశ్రాయేలులకు అంకితమైపోయిన దేవుడిని, ఇశ్రాయేలులకి శాశ్వతమైన దేవుడిని అనేకులకి బయలుపరచటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అనేకులకి, ఒక జనానికి పరిమితమైపోయిన దేవుణ్ణి అన్యజనులకు కూడా బయలుపరచటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అన్యజనులకు కూడా. బాగా ఆలోచించండి ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ మంచి ఆలోచన, అన్యజనులకు మాత్రమే దేవుడు, యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకి దేవుడు కాదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసుకుంటున్నాం. అక్కడంకా జగత్తు పునాది వేయబడకు మునుపే క్రీస్తులో మనలను దేవుడు కావాలనుకున్నట్టు 1వ అధ్యాయం 4-6 వచనాలు. ఆ మాటలో మనం చదువుకుంటున్నప్పుడు, ఆ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆ వచనములో మనం ఆ వచన భావాన్ని ఆలోచిస్తున్నప్పుడు, దేవుడు లోకాలు పుట్టటానికంటే ముందే
విశ్వం పుట్టక ముందే అనేక మంది పిల్లలు కావాలి. ఇక్కడేమో ఇశ్రాయేలీయులు మాత్రమే నా సొత్తు అన్నాడు. యాకోబు నుంచి వచ్చిన ఆ యాకోబు గర్భము నుంచి వచ్చిన ఇశ్రాయేలీయులు మాత్రమే నా సొత్తు అన్నాడు. కానీ యేసుక్రీస్తు ద్వారా అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన యేసుక్రీస్తు ద్వారా వచ్చే అనేక మంది పిల్లలు నాకు కావాలనుకున్నాడు. అది అన్యజనులైనా యూదులైనా అనేకులు. మరి ఒకప్పుడు కొందరికే పరిమితమయ్యాడు కదా, కొందరికే పరిమితమైన దేవుడు అనేక మంది దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. తన మాటల ద్వారా అనేక మంది దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు తన మాటల ద్వారా. చూడండి, అపోస్తుల కార్యం యేసుక్రీస్తు వారు అనేకులకి తండ్రిని బయలుపరిచిన తర్వాత తన భక్తులకు కూడా, పౌలుకు కానీ పేతురుకు కానీ ఎలా ప్రకటించమని చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 5వ వచనం. 18వ అధ్యాయం 5వ వచనం. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యమును బోధించుట యందును ఆతురము గలవాడై క్రీస్తే యేసని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. క్రీస్తే యేసని దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. యేసుక్రీస్తు కూడా తండ్రి దగ్గర నుంచి వచ్చినవాడు. యేసుక్రీస్తును కూడా తండ్రి పంపితే వచ్చినవాడు. మీరు ఆయనను నమ్మితే మీరు పరలోకపు తండ్రిని నమ్మినట్లు. ఈయనను నమ్మకుంటే మీరు ఆయన పిల్లలు కాదు. మీరు నమ్మితే, మీరు యేసుక్రీస్తును నమ్మకుండా సిలువనేశారు కదా. ఇంకొక మంచి మాట చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. సమస్తమును యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఎందుకు యేసే క్రీస్తని ప్రకటిస్తున్నాడు? యేసే క్రీస్తని ఎందుకు ప్రకటిస్తున్నాడు అంటే, తండ్రి పంపితే వచ్చిన కుమారుడు యేసుక్రీస్తు వారు. తండ్రి పంపితే వచ్చిన కుమారుడు. ఆ కుమారుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడును కుమారుణ్ణి ఎరగడు. తండ్రి మాత్రమే బాగా తెలిసిన వ్యక్తి. కుమారుడు గురించి బాగా తెలిసిన వ్యక్తి ఎవరు అంటే తండ్రి. ఏ తండ్రి? పరలోకపు తండ్రి. ఆ పరలోకపు తండ్రి యూదులకి దేవుడయ్యాడు. తండ్రి కాగా ఎవడును కుమారుణ్ణి ఎరగడు. కుమారుడు కాగా కుమారుడు గనుక కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరిచిన ఉద్దేశించునో, కుమారుడు ఎవరికి తండ్రిని బయలుపరిచి ఉద్దేశించునో వాడు గనుక మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు. చూడండి, మీరు ఆలోచించండి. ఎవడును కుమారుణ్ణి ఎరుగడు. తండ్రి మాత్రమే తెలుసు కుమారుడు ఎలాంటి వాడు. కుమారుడు గనుక కుమారుడెవనికి ఆయనను బయలుపరిచి ఉద్దేశించును. కుమారుడు తండ్రిని ఎవరికి బయలుపరిచి ఉద్దేశించునో వాడు గనుక మరి ఎవడును తండ్రిని ఎరుగడు. అంతవరకు ఇశ్రాయేలీలు, యూదులు ఇశ్రాయేలీలు మాకు తెలుసు దేవుడు మా తండ్రి, మా దేవుడు ఇశ్రాయేలు దేవుడు, మా దేవుడు అనుకుని తిరిగేవాళ్ళు. అప్పటిదాకా యేసుక్రీస్తు తండ్రి గురించి చెప్పటానికి వస్తే, అప్పటిదాకా తండ్రి గురించి యేసుక్రీస్తు చెప్పుతుంటే, నీవెలా తండ్రి దగ్గర నుంచి వచ్చావంటున్నావు, నీవెలా తండ్రిని నా తండ్రి అంటున్నావు, మాకు మాత్రమే తండ్రి, అబ్రహాముకు తండ్రి, మాకు మాత్రమే తండ్రి, అబ్రహాము నమ్మిన దేవుణ్ణి మేము నమ్ముతున్నాం, నీవేమో దేవుడి దగ్గర నుంచి వచ్చావు అని యేసుక్రీస్తుని నీకు దయ్యం పట్టిందయ్యా అంటున్నారు. చూసావా?
నీకు దయ్యం పట్టిందయ్యా అంటున్నారు. ఎందుకు అంటే యేసుక్రీస్తు పరలోకపు తండ్రి ఉద్దేశాలను, పరలోకపు తండ్రి ఆవభావాలను తెలియచేయటానికి, తండ్రిని బయలుపరచటానికి ఈ లోకములోకి ఆయన వచ్చాడు. ఇంకొక మాట, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 47 వచనం, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రి చూచి ఉండలేదు. దేవుడి యొద్ద నుండి ఎవరైతే వచ్చాడో ఆయన యేసుక్రీస్తు వారు. దేవుని దగ్గర నుంచి వచ్చాడు, పరలోకము నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తండ్రిని అనేకులకి బయలుపరచటానికి, తండ్రిని అనేకులకి, అన్యజనులకి, యూదులు నమ్ముకున్నారు కానీ తండ్రిని సరిగ్గా అర్థం చేసుకోలేదు వాళ్ళు. తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఆయన తండ్రిని చూచి ఉన్నాడు. 8వ అధ్యాయము 19వ వచనం, వారు నీ తండ్రి ఎక్కడున్నాడని ఆయనను అడగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందురని వారితో చెప్పెను. నన్నే ఎరగలేదు, ఆయన దగ్గర నుంచి వచ్చిన నన్నే ఎరగలేదు. యూదులు నన్నే ఎరగలేదు, మీరు ఆయన్నే ఎరుగుతారయ్యా. ముందు ఆయన దగ్గర నుంచి వచ్చిన నన్ను ఎరగండి, ఆయన దగ్గర నుంచి వచ్చిన నన్ను గుర్తించండి అని యేసువారు మాట్లాడతారు. నన్నే గుర్తించలేనప్పుడు ఆయన్నేం గుర్తిస్తున్నారు? నన్నే గుర్తించినప్పుడు ఆయన్నేం గుర్తిస్తారు? 14వ అధ్యాయం 7వ వచనం, మీరు నన్ను ఎరిగి ఉంటిరా. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 7వ వచనం, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుదురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. ఇప్పటి నుంచి మీరు ఆయన్ని ఎరుగుతారు, ఎందుకంటే బయలుపరచటానికి వచ్చాను కాబట్టి, తండ్రిని బయలుపరచటానికి వచ్చాను కాబట్టి. ఇంతకు ముందు మాకు మాత్రమే దేవుడు అనుకునే మీరు మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే, మీకు మాత్రమే కాదు అన్యజనులకు కూడా దేవుడు ఆయన, అన్యజనులకు కూడా తండ్రి ఆయన. నాకు తండ్రి, మీకు తండ్రి, అన్యజనులకు కూడా దేవుడు ఆయన. మీరు బాగా ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారు అన్యజనుల దగ్గరికి, ఇప్పుడు చదువుకున్న అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, యేసుని వెంబడించిన తర్వాత యేసు బోధలలో నిలిచి ఉన్న పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? యూదులు, ఇశ్రాయేలు యేసుని దయ్యం పట్టినవాడని యేసుని రాళ్ళతో కొట్టాడు. తండ్రిని బయలుపరచటానికి వచ్చిన ఆ యేసునే నమ్మలేదు వాళ్ళు. ఆయన్ని సిలువ వేశారు, ఆయన్ని చంపారు. తండ్రిని బయలుపరచటానికి వచ్చిన ఆయన్ని చంపేశారు. చంపిన ఆయన్ని దేవుడు 3వ రోజు లేపి వాళ్ళ కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు. ఆయన్ని కళ్ళకి కట్టినట్లుగా. ఏ యేసుక్రీస్తునైతే చంపారో, ఏ యేసుక్రీస్తునైతే నమ్మలేదో, ఏ యేసుక్రీస్తు పైన పగ పెట్టుకున్నారో, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను అన్న వినకుండా, తండ్రి నన్ను పంపితే వచ్చాను అన్న సంగతి వినకుండా యేసుక్రీస్తుని సిలువ వేసి చంపారు. అలా సిలువ వేసి చంపిన యేసుక్రీస్తు గురించి ఒక ఆయుధంలా, ఒక బలవంతుడుగా నిలబడ్డాడు పౌలు గారు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు, మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యమును బోధించట యందును ఆతురము గలవాడే యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా అని ప్రశ్న లేవనెత్తారు కదా రోమీలు. అలాంటి వాళ్ళకి, అలాంటి అనేకులకి
యేసే నిజమైన దేవుడు అని ఎంత అనర్గళంగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఆయన్ని మీరు చంపారు, యూదులు మీరు చంపారు ఆయన్ని, యేసుక్రీస్తుని, కానీ దేవుడు ఆయనను లేపాడు. అది అపోస్తల కార్యములు 20 అధ్యాయము 21 దేవుని ఎదుట మారు మనసు పొందిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకు గ్రీకు దేశస్థులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. యేసుక్రీస్తు గురించి యూదులకి గ్రీకు దేశస్థులకి సాక్షిగా నిలబడ్డాడంట. ఎందుకంటే ప్రభు యేసుని లేపాడు, దేవుడు యేసుక్రీస్తుని లేపాడు. మేమందరూ సాక్షులము. యెహోవా దేవుడు కొందరికే ఎందుకు పరిమితమయ్యాడు అంటే యేసుక్రీస్తు ద్వారా అనేకులకు పరిచయం అవ్వాలనుకున్నాడు. కొందరు భక్తుల ద్వారా, ప్రవక్తుల ద్వారా, సేవకుల ద్వారా, అనేకుల ద్వారా తండ్రి లోకానికి పరిచయం అవ్వాలనుకున్నాడు. ఆయన ఉద్దేశం అది. ఇంకొక మాట, గలతీయులు రాసిన పత్రిక 2 అధ్యాయం 8 గలతీయులు రాసిన పత్రిక 2 అధ్యాయం 8 అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడగుటకు పేతురుకు సామర్థ్యం కలుగజేసిన వాడే. ఏమండి? అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడగుటకు, సున్నతి పొందిన వాళ్ళకి ఆ రోజు 12 మంది అపోస్తులందరూ కూడా ఎక్కడ పరిచయం చేశారో తెలుసా? ఎక్కడ పరిచర్య చేశారో తెలుసా? సున్నతి పొందిన వారి దగ్గర మాత్రమే చేశాడు. సున్నతి పొందిన వాళ్ళ దగ్గర మాత్రమే పరిచర్య చేశారు. మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. మిగతా వాళ్ళ దగ్గరికి దేవుడు పంపించలేదు. ఎందుకంటే ముందు మిమ్మల్ని మీరు కట్టుకోండి, ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని అపోస్తులు ఎక్కడ బోధించారంట? సున్నతి పొందిన వాళ్ళకి మాత్రమే వాక్యాన్ని బోధించారంట. అపోస్తులుడగుటకు పేతురుకు సామర్థ్యం కలుగజేసిన వాడే. అన్యజనులకు అపోస్తులుడగుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు అన్యజనులకు ప్రకటించటానికి, పౌలు గారిని అన్యజనులకు ప్రకటించటానికి దేవుడు యేసుక్రీస్తు సాధనముగా వాడుకున్నాడు. అన్యజనులు కూడా క్రైస్తవులు కావాలి, అన్యజనులు కూడా యేసులోకి రావాలి. యేసులోకి వచ్చిన వాళ్ళు, తండ్రిని ఎరిగిన వాళ్ళు, యేసుక్రీస్తుని ఎరిగితే తండ్రిని ఎరిగినట్లే. నన్ను తెలుసుకుంటే ఆ తండ్రినే మీరు ఎరగనప్పుడు నన్నే ఎరుగుతారు అంటున్నాడు యేసుక్రీస్తు. ఆ తండ్రినే గ్రహించలేనప్పుడు నన్నేమి గ్రహిస్తారంటున్నాడు. ఎవరైతే యేసుని గ్రహిస్తారో, ఎవరైతే యేసుని నమ్ముకుంటారో వాళ్ళు తండ్రిని కూడా నమ్ముకునేటట్లుగా చేశాడు. తండ్రిని కూడా నమ్ముకునేటట్లుగా యేసులోకి రావాలి. దేవుడి సంకల్పం అదే. యేసుక్రీస్తు ద్వారా అనేక మంది పిల్లలు కావాలి. యూదులకు మాత్రమే దేవుడు, మాకు మాత్రమే దేవుడు, యాకోబుకు మాత్రమే దేవుడు, అబ్రహాముకు మాత్రమే దేవుడు, ఇసాకుకు మాత్రమే దేవుడు అనుకునే దేవుడు అనేకులకు దేవుడు అవ్వాలనుకున్నాడు. అది ప్రొసీజర్ ఏంటంటే క్రీస్తు ద్వారా అనేక మందికి తండ్రి పరిచయం అవ్వాలనుకున్నాడు. ముందు పాత నిబంధనలో కొందరికి మాత్రమే, యూదులకి మాత్రమే పరిచయం అయ్యాడు. ఆయన యూదులకి మాత్రమే పరిచయం అయ్యాడు, యూదులకి మాత్రమే దేవుడయ్యాడు, యూదుల్ని మాత్రమే నా సొత్తు అన్నాడు. ఆ 12 గోత్రాలని వాళ్ళకి మాత్రమే దేవుడయ్యాడు. యేసుక్రీస్తు ద్వారా, అపోస్తుల ద్వారా, ఈరోజు మన ద్వారా తండ్రిని బయలుపరుస్తున్నాం. ఇంకా బయలుపరుస్తున్నాం. ఎలా? యేసుని నమ్ముకోండి. యేసుని పంపించిన తండ్రి ఎవరో తెలుసా? యెహోవా దేవుడు. తండ్రిని బయలుపరచటానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి. ఆయన రక్తములో మీరు కడగబడండి, మారు మనసు పొందండి. పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు వాళ్ళు మనసులో నచ్చుకొని ఇప్పుడు మేమేం చేయాలయ్యా అంటున్నారంట. ఇప్పుడు మేమేం చేయాలి? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి.
యేసుక్రీస్తుని మీరు కొట్టారు కదా, యేసుక్రీస్తుని మీరు తిట్టారు కదా, ఆయన్ని సిలువనేశారు కదా, ఆయన పేరుటే మీరు బాప్తీసం పొందాలి. ఆయన పేరుటే మీరు రక్షణ, ఆయన పేరుటే మీకు రక్షణ, ఆయన ద్వారానే మీకు రక్షణ. ఇంక ఏ నామములో మీకు రక్షణ లేదు. ఎందుకంటే మీరు ఆయన చంపారు కాబట్టి, ఆయన మీరు కొట్టారు కాబట్టి, ఆయన మీద మీరు ఉమ్మి వేశారు కాబట్టి, ఆయన తలకి ముళ్ళు కిరీటం పెట్టారు కాబట్టి ఆయన మీరు నమ్ముకోవాలి. ఆయన నామములోని రక్షణ ఇంకే నామములో లేదు అని అపోస్తలులు గట్టిగా బోధించారు. ఎందుకంటే యూదులైనా అన్యజనులైనా అందరూ దేవునికి పిల్లలవ్వాలి, అందరూ దేవుడికి పిల్లలవ్వాలి. అందుకే యూదులకి పరిమితమైన దేవుణ్ణి ప్రపంచమంతటికి చూపించటానికి యేసుక్రీస్తు వారు, అపోస్తలులు, నేటి మనము అందరూ కూడా ప్రయాసపడుతున్నాం. ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారి త్యాగాన్ని ప్రకటిస్తూ, ఆ త్యాగం వెనకాల ఉన్న ఆ యేసుక్రీస్తుని ఎవరైతే పంపించారో ఆ వ్యక్తి గురించి, ఆ శక్తి గురించి, ఆ దేవుడి గురించి అనేక మందికి ప్రకటించాలి. యేసు రాకముందు తండ్రి కనుమరుగులో ఉన్నాడు. యేసు రాకముందు తండ్రి కనుమరుగులో ఉన్నాడు. యేసు వచ్చిన తర్వాత అందరి కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు తండ్రిని యేసుక్రీస్తు వారు. కళ్ళుకు కట్టినట్లుగా చూపించాడు. ఇదిగో పరలోకపు తండ్రి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన భావాలేంటి, ఆయన ఉద్దేశాలేంటి, ఒక్కసారి నన్ను చూడండి, తండ్రిని బయలుపరచటానికి వచ్చిన నన్ను చూడండి, ఆయన ఎలా ఉంటాడో, నన్ను చూస్తే ఆయన్ని చూసినట్లే కదా అని ఆ రోజు సవాలుతో కూడుకున్న బోధలు చేశాడు యేసుక్రీస్తు వారు. అంతకుముందు తండ్రి కనుమరుగులో ఉన్నాడు. యేసు వచ్చిన తర్వాత బయలుపరచబడ్డాడు తండ్రి, అనేకులకు బయలుపరచబడ్డాడు. అటు యూదులకి, ఇశ్రాయేలులకి, అన్యజనులకి, గ్రీకు దేశస్థులకి తండ్రిని బయలుపరచాడు యేసుక్రీస్తు వారు. అంతకుముందు కనుమరుగులో ఉన్న తండ్రి యేసు తర్వాత బయలుపరచబడ్డాడు, అనేకులకు బయలుపరచబడ్డాడు. అది యేసు ద్వారా, అపోస్తలుల ద్వారా, నేటి సేవకుల ద్వారా. అందుకే ఒక్కసారి ఆలోచించండి, యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు కూడా దేవుడా అంటే అన్యజనులకు కూడా దేవుడే, యూదులకు కూడా దేవుడే. ఈరోజు అందరూ కూడా క్రీస్తు ద్వారా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళటానికి వీల్లేదు. మనం యేసు ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడాలి, యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవాలి. అప్పుడే నీకు తండ్రి దగ్గరికి ఎంట్రీ. లేకుంటే ఎంట్రే లేదు మనకి తండ్రి దగ్గరికి, పరలోకానికి. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఎన్ని త్యాగాలు చేశాడో మనకు అర్థం కావాలి, ఎంత కష్టపడ్డాడో మనకు అర్థం కావాలి. అందుకే యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు కూడా దేవుడా అని ఒకవేళ ప్రశ్న వేసుకుంటే ఎన్ని మాటలు, ఇంకా అనేక మాటలు ఉన్నాయి. మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుందని మీకు హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.